దాయాది పాకిస్తాన్కి ఎలాగైనా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది భారత్. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు, ఒప్పందాలు పునః పరిశీలించాలన్న యోచన చేస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్తో ఉన్న కీలక జల ఒప్పందాన్ని రద్దు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తోంది. ఏమిటా ఒప్పందం? దానివల్ల పాకిస్తాన్కు వచ్చే నష్టమేంటి? భారత్ పాక్ మధ్య 1960 సెప్టెంబర్ 19న ఇండస్ వాటర్స్ ట్రీటీ కుదిరింది. ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ప్రధాన ఒప్పందాల్లో ఇది ఒకటి. నాటి భారత ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు బియాస్, రావి, సట్లెజ్, సింధు, చినాబ్, జీలం నదుల నీళ్లను పంచుకోవాల్సి ఉంది. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించింది. నాటి నుంచి నేటి వరకు ఇండో పాక్ మధ్య 3 యుద్ధాలు జరిగాయి. తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డా ఈ ఒప్పందం జోలికి మాత్రం ఎవరూ పోలేదు. తాజాగా యూరీ దాడితో రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఈ ఒప్పందం ఆధారం చేసుకుని పాకిస్తాన్ దుందుడుగు ధోరణికి అడ్డుకట్ట వేసే యత్నం చేస్తోంది మోడీ ప్రభుత్వం. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు ప్రాంతంలో ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్ నదులను పూర్తిగా భారత్ వినియోగించుకుంటోంది. పశ్చిమ ప్రాంతంలో ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదుల్లో 80% నీటిని పాకిస్తాన్ వాడుతోంది. ఈ ఒప్పందం కారణంగా భారత్ కంటే దిగువన ఉన్న పాకిస్తాన్ కు 4 రెట్లు నీళ్లు ఎక్కువ వాడుకునే అవకాశం దక్కింది. ఈ ఒప్పందం రద్దు చేసుకోవడం అంత సులువు కాదు. ఒకవేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే అటు పాక్ మిత్రదేశం చైనా, ఇటు బ్రహ్మపుత్ర రూపంలో భారత్ కి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అదలా ఉంచితే ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ నిలువరించేందుకు భారత్ అమ్ముల పొదిలోంచి ఈ అస్త్రాన్ని బయటకు తీసింది. సింధు జల ఒప్పందంపై పునరాలోచనకు సిద్ధపడుతున్నట్టు సూచనలు ఇవ్వడం ద్వారా దాయాది గుండెల్లో కొత్త గుబులు పుట్టిస్తోంది. యూరీ సెక్టార్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం విరుచుకుపడి 18 మందిని పొట్టన పెట్టుకున్న ఈ పరిస్థితులకు కనీస ఖండన తెలపకుండా ఐక్యరాజ్య సమితిలో ఎదురుదాడికి సిద్ధపడ్డ పాకిస్తాన్ ని ఎలాగైనా నిలువరించాలన్న ఉద్దేశంలో ఉంది భారత ప్రభుత్వం. ఏ ఒప్పందమైనా పరస్పరమైన నమ్మకం, సహకారం ఆధారంగానే ముందుకు సాగుతాయి తప్ప ఏకపక్షంగా ఉండవు. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన చేస్తోంది భారత్. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతవిచ్చినంత కాలం ఈ ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేయడమే మంచిదన్న ఉద్దేశంలో ఉంది మోడీ సర్కార్. ఇలా బుల్లెట్ పేల్చకుండానే, రక్తపాతం సృష్టించకుండానే పాకిస్తాన్ పని పట్టాలన్నది దౌత్య వర్గాల ఆలోచన. ఇంతకీ ఏమిటి ఒప్పందం? భారత్ పాక్ల మధ్య ఈ వివాదం ఎప్పుడు మొదలైంది? ఒప్పందం ఎక్కడ జరిగింది? ఒప్పందం ఇతర విశేషాలేమిటో చూద్దాం. హిమాలయ పర్వత సానువుల్లో పుట్టిన నదులు పశ్చిమ దిశగా ప్రవహిస్తుంటాయి. విభజన సమయంలో సింధు నది పరివాహక ప్రాంతం రెండు దేశాల్లోకి వెళ్లటంతో నదీ జలాల పంపిణీపై వివాదం మొదలైంది. కొత్తగా ఏర్పాటైన భారత్ పాక్లు జల వినియోగం, సాగునీటి అవసరాలకు సర్దుబాట్ల విషయంలో ఏం చేయాలనే అంశంపై మొదట్లో దేనికది ఏకపక్షంగా వ్యవహరించాయి. దీంతో ఈ వివాదాల పరిష్కారం కోసం ప్రపంచ బ్యాంకు దౌత్యం సాగించింది. ఎగువ నుంచి వచ్చే నదులైనందువల్ల భారత్ నీటి విడుదల అడ్డుకుంటోందని, తద్వారా తమ దేశంలో కరువు పరిస్థితులు సృష్టిస్తోందని, కొన్ని సమయాల్లో మాత్రం ఒక్కసారిగా నీటి విడుదల చేసి తమ దేశంలో వరదలకు కారణమవుతోందని పాకిస్తాన్ ప్రధాన ఆరోపణ.
ఫలితంగా కరాచీ వేదికగా సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య 1965, 71, 99లలో 3 యుద్ధాలు జరిగాయి. వీటిలో నీటికి సంబంధించిన యుద్ధాలేవీ జరగలేదు. ఈ ఒప్పందంలో కొన్ని అభ్యంతరాలు, వివాదాలున్నప్పటికీ ఇన్నాళ్లు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉండేది. సింధు జలాల ఒప్పందం ప్రకారం 80% నీటిని వాడుకుంటోంది పాకిస్తాన్. భారత్ వాడుకుంటున్నది కేవలం 20%. పాకిస్తాన్ ధాన్యాగారంగా చెప్పుకునే పంజాబ్, సింధు రాష్ట్రాలకు ఈ జలాలే ఆధారం. పాకిస్తాన్ కేంద్రంగా విజృంభిస్తూ తరచూ భారత్లో విధ్వంసాలకు పాల్పడుతున్న లష్కర్-ఏ-తోయిబా, జైషే-మహ్మద్ ఉగ్రవాద కేంద్రాలు కూడా దక్షిణ పంజాబ్ ప్రాంతంలోనే వేళ్లూనుకుని ఉన్నాయి. ఒకవేళ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుని ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు, ఆనకట్టలు నిర్మించడం ద్వారా పాకిస్తాన్ జీవాధారం పూర్తిగా కోల్పోయినట్టవుతుంది. ఎప్పుడైతే ధాన్యాగారం కరువు బారిన పడుతుందో అప్పుడు పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది. కాబట్టి ఇదే సరైన పని. ఈ విధానం అమలు చేయడం మంచిదన్న వాదన బలపడుతోంది. సింధు జల ఒప్పందం రద్దు దిశగా భారత్ ఆలోచిస్తుంటే పాకిస్తాన్ మాత్రం రివర్స్ గేర్ లో వస్తోంది. కిషన్ గంగా నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టును బూచిగా చూపి అంతర్జాతీయంగా భారత్ ను నిలదీయాలని చూస్తోంది. జమ్మూ కాశ్మీర్లో కిషన్ గంగా నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల తమ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని ఆరోపిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ విషయమై హేగ్లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించింది. హిమాలయ పర్వత ప్రాంతం నుంచి పశ్చిమ దిశగా ప్రవహించే నదులు రెండు దేశాల మధ్య ఉన్న వివాదాల్లో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీర్లో 330 మెగావాట్ల కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్టు, 850 మెగావాట్ల రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులను 2007లో ప్రారంభించింది భారత ప్రభుత్వం. ఈ రెండింటినీ పాకిస్తాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. 2010లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు వెళ్లింది. కానీ న్యాయస్థానం తన ప్రాథమిక తుది తీర్పుల్లో భారత ప్రభుత్వ వాదనను సమర్థించింది. జల విద్యుత్ కోసం కిషన్ గంగా నీటిని మళ్లించవచ్చని పేర్కొంది. అయితే ఈ సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామని భారత్ పాకిస్తాన్ ను ఆహ్వానించింది. తత్ఫలితంగా గత 2.5 ఏళ్లుగా చర్చలు కొనసాగుతూ వచ్చాయి. చివరికి తన వాదన నెగ్గని కారణం కావచ్చు, ప్రస్తుతం సింధు జలాల ఒప్పందం రద్దు యోచన వల్ల కావచ్చు, పాక్ మరో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఇలా భారత్ పాక్లు ఇటు సరిహద్దుల దగ్గరే కాకుండా అటు అంతర్జాతీయ న్యాయస్థానాలు వేదికల మీద కూడా యుద్ధం చేసుకుంటున్నాయి. అయితే పాకిస్తాన్ కు నీళ్లు విడుదల చేయకుండా సింధు జల ఒప్పందం సవరించే నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అంటున్నారు జమ్మూ కాశ్మీర్ బీజేపీ నాయకులు. సింధు జల ఒప్పందం వల్ల ఏ నది నీళ్లు కూడా పూర్తిగా వాడుకునే పరిస్థితి లేదని, దీనివల్ల తమ రాష్ట్రం భారీగా నష్టపోతోందని అంటోంది కాశ్మీర్ బీజేపీ శాఖ. కోజికోడ్లో జరిగిన జాతీయ మండలి సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన కాశ్మీర్ కమలనాథులు సింధు జల ఒప్పంద రద్దును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. నాటి సిమ్లా ఒప్పందాన్ని పాక్ తోసిపుచ్చింది. అంతేనా, భారత్ పై ఉగ్రవాదం ఎగదోయడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వాడకూడదన్న వాజ్పేయి, ముషరఫ్ల మధ్య జరిగిన లాహోర్ ప్రకటన కూడా గౌరవించడం లేదు. ఈ సమయంలో సింధు జల ఒప్పందంపై కేంద్రం తీసుకోదలిచిన నిర్ణయం సరైందే అంటారు కాశ్మీర్ కాషాయ వర్గాల నేతలు.